తన పేరు లక్ష్మి. నందిపూర్లో నివసిస్తున్న ఒక డబ్బుగల ఆవిడ. లక్ష్మి దగ్గర పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద పొలాలు, మైదానాలు, అలాగే బోలెడంత డబ్బు కూడా ఉండేది. కాని లక్ష్మి ఇంట్లో ఒక్క పనివాళ్లు కూడా ఉండేవారు కాదు. కోడలా, ఇదిగో కోడలా, ఇప్పటిదాకా ఇల్లింకా ఎందుకు తొడవలేదు? ఇప్పుడే తుడిచేస్తానత్తయ్య గారు. నీకు ఇప్పటికీ పెళ్ళై 10 ఏళ్ళయ్యింది. ఎప్పటికీ నీకు ఇంటి పద్ధతులు అలవాటు అవ్వలేదింకా. అసలు నిన్ను ఇంటికి ఏ ముహూర్తాన తీసుకొచ్చానో ఏంటో. లక్ష్మి ఎప్పుడూ తన కోడలు శారదని ఏదో ఒకటి అంటూ ఉండేది. కాని శారద మౌనంగా అన్నీ వింటూ ఉండేది. లక్ష్మికి ఇల్లు నీటుగా ఉండడం ఇష్టం. అందుకే, శారదా, ఇదిగో 3 రోజులు అయిపోయింది, ఆ కటన్లు ఇంకా ఉతకలేదు. కాస్త ఇవాళైనా ఉతుకుతావా? అలాగే అత్తయ్య గారు. పాపం శారద ఏదో ఒకటి ఉతుకుతూనే ఉండేది. బట్టలు ఉతకడం అయ్యాక, కోడలా, ఇవాళ భోజనానికి పన్నీర్ కూర చెయ్యి, ఇంకా మంచి పరోటాలు కూడా చెయ్యి. అలాగే అత్తయ్య గారు. ఇల్లు శుభ్రం చేసిన తరువాత శారద రోజు మొత్తం వంటింట్లోనే గడిచిపోయేది. పాపం శారద తన కోసం తనకి సమయమే ఉండేది కాదు. శారదకి ఒక తమ్ముడు ఉండేవాడు, మదన్. తను ఎప్పుడైనా ఒకసారి తన అక్కని కలవడానికొచ్చేవాడు. కోడలా, నీ తమ్ముడొచ్చాడు. శారద తన తమ్ముణ్ణి చూసి చాలా సంతోషపడేది. శారద భర్త రవి తన తల్లి ఎదుట ఏమీ మాట్లాడలేకపోయేవాడు. తను కేవలం తల్లి మాటకి తల ఊపేవాడంతే. రాఖీ పండుగ కొద్ది రోజుల్లో ఉందనగా శారద చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తన తమ్ముడు ప్రతి సంవత్సరం లాగానే తనని కలవడానికి తప్పకుండా వస్తాడని. శారద ఒక రాఖీని కొనింది. రాఖీ రోజు రానే వచ్చింది. ఇక శారద ఎదురు చూడ్డం మొదలుపెట్టింది. ఏమైంది? ఇవాళ నీ తమ్ముడు రాలేదేంటి? వస్తాడులేండి, బహుశా ప్రయాణంలో ఉండుంటాడు. ఇక సాయంత్రం అయిపోయింది. శారద తన తమ్ముడు మదన్ కోసం ఎదురు చూస్తోంది. అప్పుడే అక్కడికి మదన్ వచ్చాడు. ఏంటిది? ఎందుకు ఆలస్యమైంది? ఎప్పటినుండో నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను క్షమించు, నీకోసం బహుమతి వెతికేసరికి ఆలస్యమైపోయింది. శారద తన తమ్ముడి చేతికి రాఖీ కట్టింది. ఒక్క నిమిషం. మదన్ ఇంటి బయటికి వెళ్లాడు. అప్పుడు 2 వ్యక్తులు ఒక పెద్ద బహుమతి తీసుకుని లోపలికి వచ్చారు. ఇదిగో తీసుకో నీ బహుమతి. శారద ఆ బహుమతిని విప్పింది. ఆ కవర్ లోపల ఒక వాషింగ్ మిషన్ ఉంది. చాలా బావుంది. వాషింగ్ మిషన్? అవును, ఇది మా అక్క కోసం. వాషింగ్ మిషన్ని చూసి శారద చాలా సంతోషించింది. తన తమ్ముడు కోసం బోలెడన్ని వంటలు చేసిపెట్టింది. ఆ మరుసటి రోజు నుండి శారద వాషింగ్ మిషన్ని వాడటం మొదలుపెట్టింది. తను మిషన్లో బట్టలు వేసింది. ఇది కొని మదన్ మంచి పని చేశాడు. దీనివల్ల నాకు కాస్త పనైనా తగ్గుతుంది. శారద మిషన్ బటన్ని ఆన్ చేసింది. ఒకవేళ ఏదైనా మిషన్ ఉండి నా వంటింటి పని కూడా తగ్గిపోతే బావుండు. అప్పుడే శారదకి వంటింటి నుండి కొన్ని శబ్దాలు వినిపించాయి. తను వంటింటి వైపు వెళ్ళింది. ఓరి దేవుడా, ఇదేంటిది? అన్ని పాత్రలు వాటంతటవే కదులుతున్నాయి. చపాతీలు వాటికవే ఒత్తుకుంటున్నాయి, కాల్చుకుంటున్నాయి. కూరగాయలు వాటికవే తరిగిపోతున్నాయి. అలా చూస్తూ ఉండగా బోలెడన్ని మంచి మంచి వంటకాలు తయారైపోయాయి. ఇదేదో మాయలా ఉందే. శారద తిరిగి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసేసరికి అన్ని బట్టలు ఉతికి ఆరేసి ఉన్నాయి. నేల కూడా నీటుగా ఉంది. అసలిదంతా ఎలా జరుగుతోంది? ఇదంతా నేనే చేస్తున్నాను. నువ్వెలా? నేనొక మామూలు మిషన్ని కాదు. మీ తమ్ముడు నన్ను మంత్రగాడి దగ్గర తయారు చేయించాడు నీకు సహాయం కోసం. ఇవాల్టి నుండి నీ పని మొత్తాన్ని నేనే చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. శారద చాలా సంతోషపడింది. లక్ష్మి ఇంటికి చేరుకుంది. ఇవాళ ఇల్లంతా శుభ్రంగా ఉంది, వంట కూడా అయిపోయింది. ఎంతకీ విషయమేంటో? ఆ మాయలున్న వాషింగ్ మిషన్ శారద జీవితాన్ని హాయిగా మార్చేసింది. అలాగే లక్ష్మి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయింది. హస్తిపూర్లో బాగా సన్నగా ఉన్న ఒక రైతు ఉండేవాడు, నైన్సుక్. నైన్సుక్ అలా సన్నగా అయిపోవడానికి కారణం తన కఠినమైన పరిశ్రమ. నైన్సుక్ పొలంలో బాగా రాళ్లుండేవి. తనకి తన భూమిని దున్నడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. నైన్సుక్కి అసలు పిల్లలే లేరు.
ఇక నైన్సుక్ భార్య ఎప్పుడూ ఏవో ఒక కోరికలు కోరుతూ ఉండేది. నీకు తెలుసా, మా బావగారు మా అక్క కోసమని చాలా విలువైన బనారస్ చీర కొనిపెట్టారు. కాని మీరున్నారే, నేను మామూలు చీర కొనివ్వమని అడిగినా సరే మీరు మాత్రం 2-3 నెలల దాకా అస్సలు కొనరు. మీ బావగారి పొలాల్లో బాగా పంటలు పండుతూ ఉంటాయి, అందుకే వాళ్ళకి మంచి సంపాదన కూడా ఉంది. కానీ నీకు మన పొలం సంగతి తెలిసిందే కదా, ఎంత కష్టపడినా సరే కాస్త పంటే చేతికి వస్తుంది. ఇక నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావో. అయితే ఈ పొలాన్ని అమ్మేయండి, మనం వేరే ఇంకెక్కడైనా పొలం కొనుక్కుందాం. ఎప్పటికీ అలా చేయను. ఇవి మా తాతల నాటి పొలాలు, నేను ఎప్పటికీ వీటిని అమ్మను. అయితే సరే, ఎప్పుడు ఇంకా ఇలాగే బాధపడుతూ ఉండండి. ఆ రోజు రాత్రంతా నైన్సుక్ దిగులుతో సరిగ్గా నిద్రపోలేదు. కాని తనకి నిద్ర పట్టిన వెంటనే తన కలలోకి తన నాన్నగారు వచ్చారు. నాన్నగారు మీరా? అవును బాబు నైన్సుక్, నేనే. ఈ రోజు నువ్వు కోడలు గొడవ పడ్డం విన్నాను. దీనంతటికీ అసలు మన పొలాలే కారణం బాబు. నాన్నగారు, రమాకి నన్ను ఏదో ఒకటి అంటూ ఉండటం అలవాటే. మీరస్సలు దిగులు పడకండి, నేను మన పొలాల్ని ఎప్పటికీ అమ్మను. నేను ఊహించినట్టే నువ్వు చెప్పావు నాయనా. ఇక అందుకే నీకు సహాయం చెయ్యడానికి నేను నీ నాగలిలో నా శక్తులన్నీ నింపుతున్నాను. సంతోషంగా ఉండు నాయనా. అలా అని నైన్సుక్ వాళ్ల నాన్నగారు మాయమైపోయారు. అప్పుడు ఆ రోజు రాత్రి నాగలి మెరిసిపోతోంది. ఆ మరుసటి రోజు నైన్సుక్ రోజులాగానే తన పొలంలో పనులు చేయడానికి చేరుకున్నాడు. మరి ఎప్పుడైతే నైన్సుక్ తన నాగలిని చేత్తో ఎత్తాడో ఆ నాగలి తనంతట తనే పనిచేయడం మొదలుపెట్టింది. ఆ నాగలి కాసేపట్లో పొలం మొత్తాన్ని దున్నేసింది. ఎండిపోయి రాళ్లు ఉన్న భూమిని కూడా ఆ నాగలి చాలా బాగా దున్నేసింది. ఇదంతా చూస్తున్న నైన్సుక్కి అసలేమీ అర్థం కాలేదు. ఏ భూమినైతే తను ఎన్నడూ దున్నలేకపోయేవాడో ఆ రోజు అది అంత సులువుగా ఎలా దున్నుకుపోయింది? ఆ తరువాత నైన్సుక్ సంతోషంగా విత్తనాల్ని నాటాడు. ఇక ఇవాళ సూర్యాస్తమయం సమయానికి నైన్సుక్ సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. ఏమైందండి, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? ఇవాళ జరిగిందంతా కూడా నాకు అర్థం కావడం లేదు. ఏంటి మీరనేది? ఇవాళ మన నాగలి దానంతట అదే పొలం దున్నటం మొదలుపెట్టింది. దానంతటా అదేనా? అయినా అలా ఎలా సాధ్యమండి? అదే కదా నాకు అర్థం కావడం లేదు. కాని ఏదేమైనా ఇవాళ నా పొలం మొత్తం చాలా బాగా దానికదే దున్నుకున్నది. ఇక మనం పంట కోసం ఎదురు చూడాలంతే. రమాకి అంతా గందరగోళంగా ఉంది. నైన్సుక్ పొలంలో మొలకలు వచ్చాయి. ఇక మరికొద్ది రోజుల్లో పొలంలో పంట బాగా పండింది. కొన్నాళ్ల తరువాత నైన్సుక్ రమాని తన పొలానికి తీసుకొచ్చాడు. ఇక ఆ పంటను చూసి, ఓరి దేవుడా, ఈ భూమి అసలు బైరుగా ఉండేది కదా? అవును, కాని ఇప్పుడు కాదు. కాని ఇప్పటికి నాకు దీని కారణాలు అర్థం కావడం లేదు. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి గోడకు వేళ్లాడుతున్న తన తండ్రి చిత్రపటాన్ని చూస్తూ ఉండగా నైన్సుక్కి ఆ కల గుర్తుకు వచ్చింది. రమా, ఇదంతా మా నాన్నగారి దీవెనలే. నైన్సుక్ తనకి వచ్చిన కల గురించి రమాకి మొత్తం వివరించాడు. ఓరి భగవంతుడా, మామయ్య గారు, మీకు చాలా కృతజ్ఞతలు. ఇవాళ మీ వల్ల మేము ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నాము. అలాగే నన్ను క్షమించండి మామయ్య గారు, నేను మీ అబ్బాయిని మీ పొలాన్ని అమ్మేయమని తప్పుగా మాట్లాడాను. ఇక మీదట నేను ఎప్పుడూ అలా మాట్లాడను మామయ్య గారు. ధన్యవాదాలు మామయ్య గారు. నైన్సుక్ కూడా తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారు. అందుకే అంటుంటారు, మన పూర్వీకులు ఎప్పుడూ మన మంచే కోరుకుంటారు అని.